హలో ఆల్, అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అందరూ మంచి హెల్త్ అండ్ వెల్త్తో హ్యాపీగా ఉండాలని ఆ శ్రీ మహావిష్ణువుని మనసారా కోరుకుంటున్నాము. తొలి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో అయితే ఇంకా పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని తలస్నానాలు చేసి మేమైతే ఇంట్లో పూజ చేసుకున్నాము. పండగ అనగానే మంచి వైబ్ ఉంటుంది. ఇంట్లో పూజలని, ప్రసాదాలు ఇలా అన్నీ చేస్తూ ఉంటాం కదా. తొలి ఏకాదశి అనేది హిందూ సంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైన పండగ. ఈ పండగ విశిష్టత ఏంటంటే ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యోగ నిద్ర 4 నెలల పాటు ఉంటుంది. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటారు. తెలుగు సంవత్సరంలో వచ్చే అనేక పండుగలకు ఇది తొలి ఏకాదశి అనేది నాంది పలుకుతుంది. అందుకనే దీని తొలి పండుగ అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం చాలా మంది భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. ఉదయాన్నే లేచి తల స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తారు. తులసి దళాలతో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదవడం ఇలాంటివి చేస్తారు. ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు వంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన, విష్ణువును పూజించడం వలన పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని అండ్ మరణానంతరం మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇదే తొలి ఏకాదశి యొక్క విశిష్టత. ఇక మేమైతే ఇంట్లో పూజ అవగానే టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. కాళీ మందిర్కి అయితే వచ్చాము. భక్తులు అయితే చాలా ఉన్నారు. ఈరోజు పండగ, అలాగే ఆషాఢ మాసం, అలాగే సండే కాబట్టి అన్నీ కలిసి వచ్చాయి. పార్కింగ్ నుండి ఇలా వస్తున్నాము. ఇక్కడైతే రైట్ సైడ్ అంతా పార్క్ ఉంటుంది అండ్ ఇది ఎంట్రన్స్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, విశాలంగా. అలా ముందుకు వెళితే మనకి ఎంట్రీలో ఇలా వరుసగా గంటలు ఉంటాయి. ఏ గుడికి వెళ్ళినా ముందు గంట కొట్టి వెళ్ళాలనేది ప్రత్యేకత. అలా నడుచుకుంటూ వెళ్తే మనకు టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఇది టెంపుల్ లోపల. భక్తులు అయితే చాలా ఉన్నారు ఇంకా. సో లైన్ అయితే చాలా పెద్దదిగా ఉండే అండ్ అమ్మవారిని చూపించడానికి ట్రై చేశాను కానీ తీయలేకపోయాను. అండ్ ఇది ధ్వజస్తంభం. ఇంకా లైన్లో ఉంటే మినిమం 1 అవర్ అయినా పట్టేది. ఐరవతో లైన్లో ఉండడం కష్టం అనేసి ఇంకా ప్రదక్షిణ చేసి అలా దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ శివలింగం ఉంటుంది. అక్కడ కూడా భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు అండ్ అభిషేకాలు చేస్తున్నారు. టెంపుల్ లోపల కూడా చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడైతే మేము శివలింగ దర్శనం చేసుకున్నాము. అందరూ అభిషేకాలు కూడా చేస్తున్నారు. ఇక మేము కూడా చేసుకుని అలా ముందుకు వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే కాళీ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము అండ్ అందరూ ఇక్కడ దీపాలు పెట్టారు, హోమం కూడా కాల్చారు. ఇక దర్శనం అయ్యాక టెంపుల్ లోపలే కాసేపు అయితే అలా కూర్చున్నాము. టెంపుల్ నుండి బయటకు వచ్చాక మీకు వ్యూ చూపిస్తున్నాను. ఇలా ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుండి అయితే లోపలికి ఎంట్రీ. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇదంతా కుకింగ్ చేసుకోవడానికి షెడ్స్ ఉన్నాయి. చాలామంది భక్తులు కుకింగ్ కూడా చేసుకుంటున్నారు అక్కడ. అండ్ ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇంకా మా దర్శనం అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా బయటకు వచ్చేసాము వెళ్ళడానికని. అండ్ కొంతమంది ఇంకా బయట కూడా కుక్ చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. టెంపుల్ అయితే మంచిగా కలకల్లాడిపోతుంది ఫెస్టివల్కి. ఇక నేనైతే ఉపవాసం ఉంటున్నాను అండ్ ఐరవ్ అండ్ వాళ్ళ నాన్న కోసం అయితే ఇంకా ఫుడ్ చేయాలి కాబట్టి ఇంటికి వెళ్ళాక రైస్ పెట్టేసి పప్పు చారు చేశాను అండ్ పాపడ్ కూడా చేశాను.
సో ఇంతే అండి ఈరోజు పండగ స్పెషల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.